సో సిఓపిడి అనేది ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్. సిఓపిడి అంటే ఏంటి? క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. సో ఇది స్మోకింగ్ వల్ల వస్తుందండి, ఏజ్ రిలేటెడ్ వల్ల కూడా వస్తుంది, కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా వస్తుంది. కానీ మేజర్గా అయితే మనం చూసే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ స్మోకింగ్ వల్ల వస్తుంది. సో సిఓపిడి వల్ల లంగ్ ఫంక్షన్ అనేది మెల్లిగా ఓవరాల్ కొన్ని ఇయర్స్లో తగ్గిపోతూ ఉంటుంది. సిఓపిడి ఆస్తమా లాగా రివర్సబుల్ కాదు. రివర్సబుల్ అంటే ఇన్హేలర్స్ వాడితే ఆస్తమాలో మనం గుడ్ రివర్సిబిలిటీ చూస్తాం. అంటే ఆల్రెడీ ఏవియస్ మూసుకుపోయి ఉన్న వాళ్ళలో ఓపెనింగ్ అనేది ఎక్కువగా చూసి లంగ్ ఫంక్షన్ 15-20% ఇంప్రూవ్మెంట్ చూస్తాం. సిఓపిడి అలా కాదు, పర్మనెంట్ లంగ్ డ్యామేజ్, పర్మనెంట్ లంగ్ డిస్ట్రక్షన్, అంటే ఎంఫైసిమా అంటే పర్మనెంట్ లంగ్ డిస్ట్రక్షన్ అనేది చూస్తాం. సో దానిలో మనకి ఇమీడియట్గా కనిపించేది ఆయాసం, తొందరగా మెట్లెక్కితే ఆయాసం, దగ్గు ఎక్కువగా రావడము, అండ్ మనకి లంగ్ ఫంక్షన్ చూసుకుంటే అవి తగ్గిపోవడము, ఇవన్నీ ఉంటాయి. ఇన్హేలర్స్ వాడినా పూర్తిగా దీనిలో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించదు, ఎందుకంటే స్మోకింగ్ వల్ల పర్మనెంట్ లంగ్ డిస్ట్రక్షన్ అయింది కాబట్టి. సో దీన్ని మనం 40-50% ఇంప్రూవ్ చేయొచ్చు. అది కూడా స్మోకింగ్ మానితేనే ఈ ఇన్హేలర్స్ అనేవి పనిచేస్తాయి. సో అపార్ట్ ఫ్రమ్ ఇన్హేలర్స్, స్మోకింగ్లో పల్మనరీ రీహాబిలిటేషన్ అంటే ఇంకా బ్రీతింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేయడం, బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్చుకోవడము, అది కాకుండా న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేసుకోవడము, ఎక్సర్సైజ్ కెపాసిటీ. ఇప్పుడు మెయిన్గా చాలా ఇయర్స్ స్మోకింగ్ చేసిన వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ రాకపోవడానికి రీజన్ డిప్రెషన్ కూడా వర్క్ కెపాసిటీ తగ్గిపోవడం వల్ల. అంటే నేను డే టు డే యాక్టివిటీస్ చేసుకోలేకపోతున్నాను, దానివల్ల వర్క్ కెపాసిటీ తక్కువగా ఉండడం, అండ్ మనం దానిలో కాళ్ళు కానీ అంటే ఈజీగా నడవలేకపోవడం కానీ, తొందరగా నడిచిన 150 మీటర్స్కే క్లాడికేషన్ పెయిన్ అంటాం. అంటే కాళ్ళలో ఈ పిక్కల్లో మజిల్స్ అనేవి సరిగా ఫంక్షన్ చేయక, దానికి సరిగా బ్లడ్ సప్లై, రక్త సరఫరా లేక అవి పెయిన్ అనేది ఇమీడియట్గా సెన్స్ చేయడం స్టార్ట్ అవుతాయి. సో ఆగిపోవాల్సి వస్తుంది. ఒక 150 మీటర్స్ 100 మీటర్స్ నడవగానే ఆగిపోయి మళ్ళీ కాసేపు తర్వాత బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ నడవాల్సి వస్తుంది. సో ఇలాంటివన్నీ రావడం వల్ల డిప్రెషన్, వర్క్ కెపాసిటీ తగ్గిపోవడం వల్ల డిప్రెషన్, న్యూట్రిషన్ సరిగా లేకపోవడం, వీక్నెస్, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఒక మనం 50-60 ఇయర్స్ వచ్చేటప్పటికి ఇవన్నీ రాకూడదు అంటే ఆ స్టెప్ 20-30sలోనే పడాలి. సో స్మోకింగ్ అనేది ఆ ఏజ్లో మానేస్తే ఇవన్నీ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. సో సిఓపిడి లంగ్లో రీహాబిలిటేషన్, న్యూట్రిషనల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఎక్సర్సైజ్ ఇంప్రూవ్మెంట్ కెపాసిటీస్కి ఇన్హేలర్స్ ఎంత ఇంపార్టెంటో ఇవన్నీ కూడా అంతే ఇంపార్టెంట్. సో లంగ్ బ్రీతింగ్ టెక్నిక్స్ ఇవన్నీ మేము రెగ్యులర్గా రీహాబిలిటేషన్ ప్రోగ్రాంలో చెప్తూ ఉంటాము. అండ్ ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి, సో మనకి ఎక్సర్సైజెస్లో కూడా లిమ్ స్ట్రెంథనింగ్, లంగ్స్ మజిల్ స్ట్రెంథనింగ్కి ఏమేమి వాడాలి, ఇలా న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా రెగ్యులర్గా చెప్తూ ఉంటామండి. సో సిఓపిడిని మనం మేనేజ్ చేసుకోవచ్చు. దానికి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా పడుతుంది. కొన్ని లేటర్ స్టేజెస్లో మోర్ దాన్ 50% ఆఫ్ ద లంగ్స్ డ్యామేజ్ అయినప్పుడు పర్మనెంట్ ఆక్సిజన్, ఎల్టీఓటీ అంటారు, లాంగ్ టర్మ్ ఆక్సిజనేషన్ అండ్ థెరపీ, అంటే 16 hours ఆఫ్ ఆక్సిజనేషన్ ఇంట్లో అవసరం పడుతుంది. అప్పుడు మనం సిఓపిడి వల్ల సీరియస్ డ్యామేజ్ అయినట్టు. దీనికి కూడా ఒక పార్ట్ ఎఫెక్ట్ అయిందంటే కొన్ని వాల్వ్స్ వేసుకోవడం, స్టెంట్స్, అలాంటి ఆప్షన్స్ ఓపెన్ అప్ అవుతాయి. ఒకవేళ లంగ్స్ అంతా ఎఫెక్ట్ అయ్యి ఇంకా మనకు ఆక్సిజన్ తప్ప వేరే దారి కనిపించట్లేదు అనే స్టేజ్లో, తీవ్రత ఎక్కువగా ఉంది అన్నప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇంత సీరియస్ కండిషన్స్ని మనం ముందే రికగ్నైజ్ చేసి తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది.